ఇక అప్డేట్ చూద్దాం. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నామినేషన్ వేసేందుకు వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఒకేసారి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లడంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నామినేషన్ వేసేందుకు వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఒకేసారి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లడంతో ఇరు పార్టీల నేతల మధ్య అయితే వాగ్వాదం జరిగింది. దీనిపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలైతే చెదరగొట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో అందిస్తారు. గోపి, అప్డేట్స్ ఏంటి? గోపి, తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పులివర్తి నాని గారు కూడా ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. అదేవిధంగానే వైసీపీకి సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చంద్రగిరి నుంచి కూడా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించిన తర్వాత ఇరు పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇదే ఆర్డీఓ కార్యాలయం వద్ద లోపలికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే అభ్యర్థుల విషయం ఇట్లా పక్కన పెడితే కార్యకర్తలు అంటే దాదాపుగా 15,000 మంది 20,000 మంది వరకు కూడా రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఒకసారిగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఒక ఉధృత వాతావరణం అనేది చోటు చేసుకోవడం జరిగింది. మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసినట్లయితే కన్నా ఈ పక్క ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే స్థాయిలోనే ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని వాళ్ళని ఇక్కడ అంటే దురుసుగా ప్రవర్తించారు, వాళ్ళపైన దురుసుగా మాట్లాడనేది ప్రధాన ఆరోపణ. అందువల్లనే వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్లు తెలుస్తుంది. అందువల్లనే కొంతమంది వైసీపీకి నాయకులకు సంబంధించిన వాళ్ళు కూడా కొట్టారన్నట్టు కూడా వస్తున్నాయి. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ కూడా భారీగా మనం చూడొచ్చు. పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే వేలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో ఇలాంటి ఉధృత కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అంటే ఒక భారీ ర్యాలీలు నిర్వహించుకొని నామినేషన్ దాఖలు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కాసేపటి క్రితమే పులివర్తి నాని నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఎవరు కూడా వెళ్ళడం లేదు. ఎందుకంటే తమ నాయకుల్ని తమ కార్యకర్తల్ని ఇక్కడ అంటే వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించి కొట్టారంటూ కూడా వాళ్ళ ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. మరోవైపు మనం ఇటు సైడ్ చూస్తే కన్నా మరోవైపు అంటే అవతల సైడ్ ఒకసారి మనం చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలు అక్కడ బారీ గేట్స్ పెట్టి ఆపివేయడం జరిగింది. అంటే ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఎదురుగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కానీ ఎక్కడికైనా దగ్గరకు చేరుకుంటే ఆ దాడులు చేసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే పోలీసులు ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అంటే దాదాపుగా గంటన్నర నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం అనేది కొనసాగుతుంది. పోలీసులు కూడా భారీగా చేరుకుని స్వల్ప లాఠీ చార్జ్ చేసి ఇరు పార్టీలకు సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలు ఇక్కడి నుంచి కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొంతమందిని ఇక్కడి నుంచి కూడా పంపించి వేసే ప్రయత్నం చేశారు. ఇంకా కూడా చాలామంది రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఉన్నారు. కానీ చిన్న చిన్న రాళ్ళు కూడా వీళ్ళు విసురుకోవడం జరిగింది. అదే సమయంలో పోలీసులు సమయస్ఫూర్తితో వాళ్ళందరినీ కూడా సద్దుమణించే ప్రయత్నం చేసి ఇక్కడి నుంచి కూడా పంపించి వేయడం జరిగింది. అంటే తిరుపతి ఆర్డీఓ కార్యాలయం మాత్రం ప్రస్తుతానికి ఉధృతత అనేది కొనసాగుతుందనే మనం చెప్పొచ్చు. ఇది మరి కాసేపట్లోనే వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి. మొత్తంగా అయితే తిరుపతి ఆర్డీఓ కార్యాలయం దగ్గర అయితే ప్రస్తుత పరిస్థితిని అందించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ గొడవ సద్దుమణిగినట్లుగైతే తెలుస్తుంది. మొత్తంగా టీడీపీ వైసీపీ నేతలు నాయకుల మధ్య జరిగిన గొడవలకు సంబంధించి అయితే అక్కడ అధికారులు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ జరుగుతున్న ఆందోళన అయితే చెదరగొట్టారు. పోలీసులు కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టినట్టుగా అయితే తెలుస్తోంది.